హెరీ స్వామి ఉన్నారా ఎంతమంది చెప్పండి బాబు. మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉంటారు? మీరు ఏమేమి చేస్తుంటారు? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 7th క్లాస్ వరకు చదువుకున్నాను సార్. ఆర్ఎస్ పెండకల్లో 7th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను హైదరాబాద్లో ఉంటాను సార్. జిహెచ్ఎంసీ దాంట్లో చేసుకుంటాను. జిహెచ్ఎంసీలో ఏం చేస్తావు? వర్కర్ సార్. ఏంటి నీకు శివశంకర్ ఎలా తెలుసు? ఇంతకుముందు పరిచయం సార్. పరిచయం ఒక 3 సంవత్సరాల దగ్గర నుండి పరిచయం. సో అప్పటి నుంచి మీకు ఫ్రెండ్షిపా? అవును సార్. నువ్వు జిహెచ్ఎంసీలో హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళావు? ఒక 2 సంవత్సరాలు అవుతుంటుంది సార్. అప్పుడప్పుడు వచ్చిపోతున్నప్పుడు కలుస్తుండే సార్ శివశంకర్. అతను ఏం చదువుకున్నాడు? తెలియదు సార్ నాకు. శివశంకర్ ఏం చేస్తాడు? వర్కర్ సార్. అదే ఫస్ట్ బేల్దార్ పని పోతాడు సార్. గౌండ మిస్త్రీ పని పోతాడు. సో మీరిద్దరు 3 ఏళ్ళ నుండి పరిచయం అంటున్నారు. సో మీరు నువ్వు హైదరాబాద్ నుండి వచ్చేప్పుడు కలిసి తిరిగే వల్ల ఎక్కడ కలిసి ఉంటుంటాం సార్ ఇద్దరం. మీ ఫ్రెండ్షిప్లో మీ ఇద్దరేనా ఇంకా ఎవరెవరు ఉన్నారా? ఇద్దరమే సార్. ఇద్దరేనా? అవును సార్. సో నువ్వు వస్తే ఖచ్చితంగా శివశంకర్ని కలిసే వెళ్ళేవాడి. అవును సార్. ఈ రీసెంట్గా కర్నూలుకి ఎప్పుడు వచ్చినావు? మన 22వ తేదీ వచ్చిన సార్. 22వ తేదీ వచ్చిన. వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నావు? టేకూరుకి వెళ్ళిపోయినా ఇంటికి. అంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? అవును సార్. ఏం తర్వాత ఏం చేసినావు మీ అమ్మ దగ్గర ఉన్న తర్వాత? శివశంకర్కి ఫోన్ చేసిన సార్. బస్ స్టాండ్లో వదిలేసి వదిరారా అని. వచ్చినాడు సార్. వచ్చిన తర్వాత మందు తాగినాం ఇద్దరం. కలిసి తాగిన తర్వాత మళ్ళీ ఎందుకు లేరే టైం అని ఇంటికి వెళ్ళినాం సార్. పడుకొని మళ్ళీ 2 గంటలకు లేపినాడు సార్. పోతుంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇట్లా పోయి డివైడర్కి తగులుకొని కింద పడినాడు. ఆయన స్పాట్లో వెళ్ళిపోయినాడు సార్. నేను గేట్ పైకి జంప్ అయిపోయినా. ఇప్పుడు ఆ టైంలో నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? డోన్కి సార్. పెళ్ళి ఉండే సార్. ఎవరి పెళ్ళి? మా ఫ్రెండ్ సార్ కళ్యాణ్. అతను ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉంటాడు. మీ ఫ్రెండ్ కళ్యాణ్ది డోన్లో పెళ్ళి? రాంపల్లిలో పెళ్ళి సార్. మీ ఊర్లో మీ ఫ్రెండ్ కళ్యాణ్ పెళ్ళికి ఆ టైంలో వెళ్ళాలనుకున్నావు? అవును సార్. వద్దని చెప్పినా సార్ ఆ టైంకి. నిన్ను వదిలేసి వచ్చి నాకు మళ్ళీ టైం అయితే పనికి పోవాలని చెప్పినాడు సార్ ఆయనని. ఇప్పుడు ఆ టైంలో అతను నీ దగ్గరికి వచ్చాడా నువ్వు అతని దగ్గరికి? మా ఇంట్లోనే పడుకున్నాం సార్. ఇద్దరం పడుకొని ఆయన 2:15కి లేపినాడు నన్ను. వద్దని చెప్పినా సార్. దానికి డోమ్కి లైట్ లేదు బండికి. వద్దని చెప్పిన ఇండికేటర్లతోనే పోయినాడు సార్. ఇప్పుడు బండి నీదే మీ ఫ్రెండ్దే? ఆయనదే సార్. శివశంకర్దే. పల్సర్ 150. సో ఎప్పుడు పెళ్ళి మీ ఫ్రెండ్ది? 24వ తేదీ తలంబరాలు సార్. తలంబరాలు. ఓకే. ఇప్పుడు వెళ్తున్నారు కదా మీరు, అర్ధరాత్రి మీ ఫ్రెండ్ లేపాడని అంటున్నావు. తర్వాత మీరు బయటికి ఎక్కడెక్కడ వెళ్ళారు? ఏమేమి చేశారు? అంతకుముందు తాగేసి ఉన్నాం సార్. అంతే సార్. తర్వాత డైరెక్ట్ బయలుదేరినాం. సో మీరు బయలుదేరేటప్పుడు తాగలేదు? తాగలేదు సార్. అంతకుముందే మీరు తాగి ఇంటికి వెళ్ళి పడుకున్నాం సార్. తర్వాత 2:15కి లేచినాం. లేచి పోతుంటే ఇట్లా పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇట్లా డివైడర్కి తగిలిచ్చినాడు. పెట్రోల్ ఎక్కడ కొట్టించుకున్నాడు? పెట్రోల్ బంక్లో కొట్టించినాం. మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు? పెద్ద టేకూరు వైన్స్ దగ్గర. ఏదో వైన్ షాప్ ఉంది, రేణుకా ఇల్లమ్మ షాప్ అని, అక్కడేనా మీరు? అదే సార్. అదే సార్. డబ్బులు ఎవరు నువ్వు ఇచ్చావా? మద్యానికి రాకిని తీసుకున్నాం సార్. సో మామూలుగా లైట్గా తీసుకున్నారా? మద్యం ఫుల్గా తాగారా? 4 కోటర్లు అయినాం సార్ ఇద్దరం కలిసి. సో ఇద్దరు కలిసి 4 కోటర్లు? అవును సార్. తాగిన తర్వాత ఇప్పుడు భోజనం చేశారంట బయట డాబాలో? ఎక్కడ చేశారు? ఏం లేదు సార్. ఇంటికి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ కొట్టించుకున్నారు? పెట్రోల్ బంక్లో కొట్టించినాం. పోయేటప్పుడు పెట్రోల్ బంక్ ఉంది సార్. పెద్ద టేకూరు దాటిన తర్వాత ముందు లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ కొట్టించుకుని వెళ్తున్నప్పుడు ఇట్లా డివైడర్కి తగిలి ఆన్ స్పాట్లో అయిన గేట్ పైకి జంప్ అయినా. బస్ ఆపుదామని ప్రయత్నిస్తే బండి లేపుదాం అనుకుంటే బస్సు ఓవర్ స్పీడ్ వచ్చింది. తర్వాత బస్సు ఫైర్ కావడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఆ టైంలో ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా పెళ్ళికి. ఆ రోజు భారీ వర్షం కూడా కురిసింది రాత్రి. వర్షం పడుతున్నా కొన్ని చోట్ల ఊర్లో లైటే పడి ఉండొచ్చు, కానీ మార్గ మధ్యంలో అయితే భారీ వర్షమే వర్షం అని చెప్తున్నారు. ఆ టైంలో ఎందుకు నువ్వు పెళ్లి టైంకి వెళ్ళవచ్చు కదా అర్ధరాత్రి? వద్దని చెప్పినా సార్. నిన్ను వదిలేసి వస్తే మా బయలుదేరినప్పుడు వర్షం లేదు సార్. పోతుంటే రన్నింగ్లో వర్షం పడింది.